పవన్ వారాహి విజయయాత్ర 4 ఫ్లాప్ అయిందని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. టీడీపీ జనసేన పొత్తు ప్రకటన తర్వాత పవన్ సభలకు జనం వెళ్లడం లేదు అంబటి స్పష్టం చేశారు. చంద్రబాబు సలహాలతోనే పవన్ రెచ్చిపోతున్నారన్నారు. చంద్రబాబు అవినీతి సొమ్ముతో పవన్ రాజకీయాలు మాట్లాడుతున్నారన్నారు. షూటింగ్ విరామ సమయంలో పవన్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని అంబటి ధ్వజమెత్తారు. చంద్రబాబు పవన్ కలిసినా చేసేదేమీ లేదు, ఇద్దరూ కలిసి గంగలో దూకాల్సిందేనని అంబటి రాంబాబు అన్నారు. పవన్ సభలకు వెళ్ళండి అని లోకేష్ ట్వీట్ చేశారని, ఆయన సభలకే దిక్కు లేదు, పవన్ సభలకు వెళ్లాలని ప్రజలను కోరడాన్ని విమర్శించారు. ఈనాడులో రాసింది ఆయనగా, ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? ఏంటి ప్రేమ నీకు? డబ్బు కదయ్యా, మళ్ళమాట ప్యాకేజ్ తీసుకోలేదు, ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? కారణం చెప్పగలవా అని అడుగుతా ఉన్నా. చెప్పలేవు. ఎందుకంటే డబ్బులు తీసుకొని చెప్పులు మోయటానికి కూడా సిద్ధంగా ఉన్నావు. చివరికి నీ వారాహి ఆయిల్ కూడా చంద్రబాబు అవినీతి డబ్బులతో జరుగుతుంది. నీ జెండా కూడా మనోహర్ కొనిస్తే చంద్రబాబు అవినీతి డబ్బులతో నడుస్తుంది. ఇది జగమెరిగిన సత్యం. అందుకే నువ్వు సపోర్ట్ చేస్తున్నావు తప్ప పెద్ద స్వాతంత్ర సమరయోధుడేనో, చెగువీర వారసుడేనో, నీతిమంతుడేనో నువ్వు సపోర్ట్ చేయటం లేదని దేశమంతా తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఏం పోయే కాలమయ్యా నీకు? అసలు ప్రజల్లో ఏముందో తెలుసుకుంటున్నావా? అవినీతిపరుడైన చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేయటం ద్వారా నువ్వు కూడా గంగలో దూకపోతున్నావు. ఇది తెలుసుకోలేకపోతే నీ కర్మ. దానిలో ఏ విధమైన సందేహము లేదు. దానికి తార్కాణం అవనిగడ్డలో జరిగినటువంటి సభే. ప్రశ్నించడం మానేసి వ్యాక్సిన్ లేని స్వామి, నాకు అర్థం కాలేదు. ప్రశ్నించడం మానేసి వ్యాక్సిన్ కనిపెట్టావా? మొన్న వేసాంగా వ్యాక్సిన్. నువ్వు టఫా, తెలుగుదేశం టఫా, నీకు ఒక సింగిల్ సీట్ వచ్చింది, నువ్వు ఓడిపోయావు. చంద్రబాబు నాయుడు కొడుకు ఓడిపోయాడు, 23 వచ్చింది. ప్రజలు వేసిన వ్యాక్సిన్కి డామును పడ్డారు. మళ్ళీ ఇప్పుడు మ్యూటేషన్ అయి వస్తున్నారు అనమాట. ఇద్దరు కలిసి కొత్త వైరస్గా తయారయ్యారు. తెలుగుదేశము జనసేన కలిసి మ్యూటేషన్ అయ్యి కొత్త వైరస్ తయారై వస్తుంది. ఇది మరింత బలహీనమైనటువంటి వైరస్. దీని ఉఫ్ అంటే కొట్టుకుపోద్ది. రాసుకోండి వాళ్ళు, నేను చెప్తున్నా. ఈ రాష్ట్రంలో 175 సీట్లు ఇంక్లూడింగ్ నువ్వు అవినీతి పరుడైనటువంటి చంద్రబాబు నాయుడు కుప్పంలో నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ ఓటమి పాలు కాక తప్పదు. జన సైనికులే అడుగుతున్నారు, నీ అంతరాత్మ అడుగుతుంది. ఒకసారి తెలుగుదేశంతో కలిసి పోటీ చేసి తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత నోరు మూసుకున్నావు అని. అందుకని ఈసారి నోరు మూసుకోను, ఈసారి బాగా కొట్లాడతాను, రండి బాబు మా ఇద్దరికి సపోర్ట్ చేయండి అని అడుక్కునే దశకు వెళ్ళావంటే నైతికంగా నువ్వు తప్పులు చేశావు, తప్పు చేయబోతున్నావు. నువ్వు తప్పు చేస్తే ప్రజలు తప్పు చెయ్యరు, ప్రజలు రైట్ చేస్తారు. ప్రజలు రైట్ చేయటం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసి గెలిపిస్తారు.